ధర్మవరం నియోజకవర్గంలో 30 గ్రామాలలో విద్యా వికాస కేంద్రాలు, ఫ్రీ ట్యూషన్ క్లాసెస్, అదేవిధంగా 40 ప్రభుత్వ పాఠశాలలలో విద్యావాహిని కార్యక్రమాలకు సంబంధించిన లాంచింగ్ అధికారికంగా మన గౌరవ మంత్రివర్యుల సమక్షంలో వారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాము. అందరూ చప్పట్లతో ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో విజయవంతం చేయవలసి. సంస్కృతి సేవా సమితి ఈ రెండు సంస్థలు కూడా 2006లోనే ప్రారంభమైనాయి. దాదాపు 20 సంవత్సరాల పాటుగా మరి దేశవ్యాప్తంగా ఏకలవ్య ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంటే, మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృతి సేవా సమితి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అటు పొద్దుటూరు పట్టణంలో, జమ్మలమడుగులో, రాజంపేటలో, మరి ఈరోజు ధర్మవరంలో కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి అనేక రకాలైనటువంటి సేవలు నిరంతరాయంగా అందించినటువంటి సంస్థ సంస్కృతి సేవా సమితి. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. సో వారి ఆదేశం ప్రకారంగా మేము చూసినట్లయితే ఈ విద్యా వాహిని అనేదాన్ని పోటీతత్వం అనేది ఈ రోజుల్లో పక్కవంతో పోల్చుకునే వాళ్ళము ఈరోజు అంతర్జాతీయంగా పోల్చుకునడం వల్ల ఈ పోటీ ప్రపంచంలో కొన్ని విద్యార్థులు అనేక సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు. వాటిని తట్టుకోవడానికే ఈ విద్యావాహిని కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అదేవిధంగా బేసిక్స్ అనేది లేకుండా విద్యార్థులను పంపినట్లయితే ఉన్నత చదువులు తట్టుకోలేరు. కాబట్టి విద్యా వికాసం అనేది చేస్తున్నాం. ఈ 2 విషయాల్లో మీరు ఈ ప్రాంతంలో మాకు సహకరించడం. బాగా హోంవర్క్ చేస్తున్నారా? బాగా ఆడుకుంటున్నారా? బాగా అల్లరి చేస్తున్నారా? ఏమన్నాను నేను? బాగా ఆడుకుంటున్నారా అన్న. వికాసం 30 పంచాయతీల్లో విద్యా వికాసం చేసి అనేక విషయాల మీద వాళ్ళకి నేర్పించిన తర్వాత నెలకోసారి పరీక్షలు నిర్వహించడం, లేదా ఈ క్విజ్ పోటీలు నిర్వహించడం, తద్వారా వాళ్ళలో ఒక క్రియేటివిటీని బయటికి తీసుకురావడం, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం, చదువు మాత్రమే కాకుండా సమకాలీన విషయాల మీద కూడా అవగాహన పెంచుకునేలాగా చేయడం, తర్వాత క్రియేటివిటీని పెంచడం, లెర్నింగ్ స్కిల్స్ని పెంచడం, న్యూమరసీ స్కిల్స్ని పెంచడం, తద్వారా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి భవిష్యత్తులో ఈ ఫౌండేషన్ కారణంగా మనం ఇల్లు కట్టామనుకోండి, ఇల్లు కట్టి పునాది వేయకుండా ఇల్లు కడితే ఇల్లు ఉంటుందా? ఉండదు కదా. అంటే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఫౌండేషన్ వేయడం కోసం ఇవాళ ఈ ఏకలవ్య ఫౌండేషన్ వారు, సంస్కృతి సేవా సమితి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యా వికాసం ద్వారా 30 పంచాయతీలు చేస్తే, విద్యా వాహిని ద్వారా 40 స్కూళ్ళల్లో మన నియోజకవర్గంలో ఉంటున్న మొత్తం 30 + 40 స్కూళ్ళల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీటిని ఏంటంటే ఓవరాల్ నాలెడ్జ్ స్కిల్స్ని పెంచే ప్రయత్నం చేయడం, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇండివిజువల్ సెంట్రిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు చేయడం, దానికి అనుగుణంగా విద్యను అందించే ప్రయత్నం. ప్రధానంగా లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకని తెలుగు, ఇంగ్లీష్ మీద కూడా వాటికి రెండింటికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి లాంగ్వేజ్ స్కిల్స్ పెంచే ప్రయత్నం. ఏదైనా మీరు కావాలంటే, మీరు అనుకుంటుంటే సైంటిస్ట్ కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా, పెద్ద ఇంజనీర్ కావాలన్నా,